రక్తము రక్తము యేసు రక్తము 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 యేసు రక్తము రక్తము రక్తము. యేసయ్య రక్తం ఎక్కడైతే ప్రోక్షింపబడుతుందో అక్కడ దెయ్యపు శక్తులు ఉండవు. యేసయ్య రక్తం ఎక్కడైతే వచ్చు, యేసయ్య రక్తం ఎక్కడైతే ప్రకటింపబడుతుందో, యేసయ్య శిలువ ఎక్కడైతే ప్రకటింపబడుతుందో ఆ ప్రాంతంలో ఉన్న వారికి సమాధానం కలుగుతుంది. ఆయన రక్తము ద్వారా విమోచన కలుగుతుంది. ఆయన రక్తము ద్వారా శుద్ధీకరణ కలుగుతుంది. ఆయన రక్తము ద్వారా పరిశుద్ధత కలుగుతుంది. ఆయన రక్తము ద్వారా ప్రతి చెడుతనము యేసు నామములో వెళ్ళిపోయి పరిశుద్ధత 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 కలిగి పరిశుద్ధపరచబడుతూ ఉంటుంది ఆ ఏరియా అంతా కూడా. కనుక ఆ యేసు రక్తంలో ఉన్న శక్తి ప్రతి పాపము నుండి విడిపిస్తుంది. యేసు రక్తంలో ఉన్న శక్తి ప్రతి దురాత్మల నుంచి కూడా విడిపిస్తుంది. యేసు రక్తము ఉచ్చరిస్తే చాలు ప్రతి చీకటి శక్తులు దురాత్మ క్రియలు యేసు క్రీస్తు నామముల ప్రాంతాన్ని, ఆ బిడ్డలను, ఆ స్థలాలను విడిచి వెళ్ళిపోతూ ఉంటే అంత గొప్ప శక్తి కలిగినది యేసు రక్తం. అందుకనే యేసు రక్తం యేసు రక్తం యేసు రక్తం అని ఉచ్చరిస్తూ వెళుతూ ఉంటాం. దేవుని స్తోత్రం కలుగును గాక. వాక్యాన్ని చదువుకుందాం. ఆదికాండం 26వ అధ్యాయంలో 12వ వచనం. ఇస్సాకు ఆ దేశమందు ఉన్నవాడై విత్తనం వేసి ఆ సంవత్సరమున 100 అంతల ఫలం పొందెను. యెహోవా అతనిని ఆశీర్వదించెను కనుక ఆ మనుషుడు గొప్పవాడాయను. అతడు మిక్కిలి గొప్పవాడగు వరకు క్రమక్రమంగా అభివృద్ధి పొందుచూ వచ్చెను. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. యెహోవా అతన్ని ఆశీర్వదించాడు కనుక అతను ఏమయ్యాడంట? గొప్పవాడయ్యాడు. సామెతల గ్రంథంలో ఉంటుంది, యెహోవా ఆశీర్వాదమే ఐశ్వర్యాన్ని కలుగు చేస్తుంది. ఎవరు తన కష్టార్జితం వల్ల ధనవంతుడు కాలేడు. యెహోవా ఆశీర్వాదమే ఐశ్వర్యాన్ని కలుగు చేస్తుంది. ఇక్కడ ఇస్సాకును కూడా దేవుడు ఆశీర్వదించాడు. ఎలాగ ఆశీర్వదించాడంటే గొప్పవాడయ్యేటంట ఆశీర్వదించాడంట. ఎలాగ గొప్పవాడయ్యాడంటే క్రమక్రమంగా గొప్పవాడయ్యాడంట. దేవుడికి స్తోత్రం కలుగును గాక. ఒకటేసారి ఎక్కాలంటే మనిషి ఎక్కలేదు. కొంతమంది ఆశీర్వదింపబడతారు, ఒక్కసారిగా కలిసి వచ్చేస్తుంది. అప్పుడు మొన్నటిదాకా ఎలా ఉండేవాడు, ఇప్పుడు చూడే అంత బాగా ఎక్కువ అయిపోయింది. ఆయన ఆస్తి ఎక్కువైపోయింది, ఎక్కువ అంత పేరు వచ్చేసింది, అంత గొప్పడు అయిపోయాడు అనుకుంటాం. సిటీకి మరలా 2-3 సంవత్సరాలు వచ్చేటప్పుడు ఏదో రోగం రావడం, ఏదో ఇబ్బంది రావడం, ఆస్తి అంత కోల్పోవడం, మరలా దిగజారిపోయిన స్థితికి వెళ్ళిపోయేటప్పటికి అతడు మరలా ఆచాపల కింద అయిపోతాడు. అందుకని దేవుని వాక్యం ఏమంటుందంటే ఎవడైనా ఒక గోపురం కట్టింపు గోరి ఎడల అతడు కూర్చుని ఆలోచించాలంట. ఏమని? మనకి సరిపడిన డబ్బు ఉందా లేదా, ఆ గోపురం పూర్తి చేయగలుగుతామా లేదా, లేకపోతే ఆ డబ్బు లేకపోతే ఏమవుతుందంట, చూసుకోకుండా ఆలోచించుకోకుండా పని మొదలు పెడితే ఆ సమయానికి డబ్బు రాకపోతే అందరూ ముందు ఆక్షేపణ పాలవుతాడు. అతని పని మధ్యలో ఆగిపోతుంది. బంధువుల మధ్యలో, స్నేహితుల మధ్యలో కూడా అతనికి చిన్నతనము ఆక్షేపణ కలుగుతుంది. కనుక ఎవరు ఏ పని చేయాలనుకున్నా ముందు కూర్చుని ప్రభు దగ్గర ఆలోచించి, ప్రభు నా దగ్గర ఎంత ఉంది, నేను ముందుకు వెళ్ళాలనుకుంటున్నా, నాకు ఎంత కావాలి అని పెట్టి ప్రార్థన చేసుకుని మనం ముందుకు వెళ్ళినప్పుడు దేవుడు మనం ఆలోచించుకోకుండానే ఎక్కడి నుంచి వస్తుందో తెలియదు, ఎలాగిస్తాడో తెలియదు, కానీ మనల్ని మాత్రం క్రమక్రమంగా అభివృద్ధి పరుస్తూ ఉంటాడు. దేవుడికి స్తోత్రం కలుగును గాక. కీర్తన గ్రంథం 128వ అధ్యాయంలో మాట ఉంది కదా, నిశ్చయముగా నీవు నీ చేతుల కష్టార్జితమును అనుభవిస్తావు. మనుషులకి ఆశీర్వాదం ఎక్కడ ఉందంటే మన చేతుల్లో ఉంది. మన చెయ్యి చేసే పనిని బట్టి మనం ఆశీర్వదింపబడతాం. అలాగా కొంతమంది చేతులు అపాయాలు చేస్తుంటే, కొంతమంది చేతులు కల్మషముతో నిండిపోయింది, కొంతమంది చేతులు లంచం పుచ్చుకోవడానికి తిరిగింది, కొంతమంది చేతులు అపరాధాలు చేస్తానికి తిరిగింది. ఇప్పుడు ఆ చేతుల్లో ఎలా ఉంటుందంటే మరణం పొంచి ఉంటుంది, కానీ ఆశీర్వాదం అనేది ఉండదు. అందుకనే నిశ్చయముగా నీ చేతులు కష్టార్జితం అనుభవిస్తావంటే నీ ఇంట్లో కూర్చున్నప్పుడు, మోకరించినప్పుడు నీ చేతులు పైకి ఎత్తాలి, యేసయ్య పెట్టి ప్రార్థన చేయాలి. దావీదు అంటాడు 26వ కీర్తనలో, దావీదు అంటాడు, దేవా ఇదిగో నా చేతులు శుభ్రంగా నేను కడుక్కుంటాను, నేను నిర్దోషినని నా చేతులు
నీ ఎదుట కడిగేసుకుంటున్నాను అంటే నిర్దోషత్వం. అంటే చేతులు కడుక్కోవడం అంటే ఇప్పుడు మనం ఎక్కడికైనా బయటికి వెళ్ళి అంతా క్లీన్ చేశారు, అలాగే అన్నం తింటారా మీరు? కారణం ఏంటి? చేయి శుభ్రంగా కడుక్కుంటారు. అంటే చేతులు శుభ్రంగా కడుక్కోవడం వల్ల ఏమవుతుంది? మనం ఫ్రెష్గా అన్నము భోజనం చేయగలం. అలాగే పాపాన్ని శుభ్రంగా మనం కడిగేసుకుంటే మనకున్న అపరాధాలు, మనకున్న పాపపు ఆలోచనలు, పాపపు ఆలోచనలన్నీ మనం శుభ్రంగా కడిగేసుకుంటే అప్పుడు దేవునికి దగ్గరగా మార్చబడతాం. దేవునికి స్తోత్రం. దేవుడు కోరుకునేది ఏంటంటే మనుషుల ఆస్తి కాదు, డబ్బు కాదు, ధనం కాదు, కానీ మన హృదయాన్ని దేవుడు కోరుకుంటాడు. ఎప్పుడైతే మన హృదయాన్ని శుద్ధీకరించుకుంటామో, మన చేతులు శుభ్రంగా కలుపుకుంటామో అప్పుడు మనం దేవునికి నచ్చుతాము. ఆ దేవునికి నచ్చినప్పుడు దేవుడు ఏం చేస్తాడో మనం క్రమక్రమంగా ఆశీర్వదిస్తాడు. ఇస్సాకుని ఏం చేస్తాడు? ఒక్కసారిగా ఆశీర్వదించాడా? కాదు. కరువు వచ్చింది ఆ దేశంలో, ఐగుప్తు దేశానికి వెళ్ళిపోవాలని ఆలోచించాడు. కానీ ఆ దేశం మందు అక్కడే ఉంది. ఆ దేశం మందు ఉన్న వాళ్ళే విత్తనం వేసి 100 ప్రతిఫలాన్ని పొందారు. ఇప్పుడు మీరు కూడా ఆలోచించారు, ఊళ్ళో కొనాలా, ఎక్కడ కొనాలా, అక్కడ కొనాలా, ఏం చేయాలని ఆలోచించారు. కానీ మీరు ఎక్కడికైతే నడిపించాడో అక్కడే ఉన్నారు. అదే ఏరియాలో 2 సంవత్సరాల నుంచి ఉంటే అదే ఏరియాలో సొంత స్థలం కూడా, అదే ఏరియాలో సొంత గృహంలో అడుగు పెడుతున్నారంటే ఎంతో దేవుడికి మహిమ. దేవుడు మీ పట్ల అత్యధికమైన కృప చూపిస్తున్నారు. ఆ కృపను ఎల్లప్పుడూ మనం పొందుకోవాలి అంటే చక్కగా రాబోయే దినాల్లో మీరు మారుమనసు పొంది పాప క్షమాపణ నిమిత్తం బాప్తిసం తీసుకుని దేవుడికి మహిమకరంగా కనుక ఉంటే ఇంకా బహుగా దేవుడి మిమ్మల్ని ఆశీర్వదిస్తాడు. దేవుడి కుటుంబాన్ని, గృహాన్ని దీవించినట్లు ప్రార్థన చేసుకుందాం. స్తోత్రం, 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 స్తోత్రం. తండ్రి నీకు వందనాలు, స్తోత్రము నాయన. ఇదిగో నాయన ప్రభా, ఇది నూతన గృహంలోనికి వీళ్ళు ప్రవేశిస్తూ ఉండగా రేపు ఉదయాన్ని మీరు పాలు పొందించి వంట ప్రారంభిస్తూ ఉంటారు. అయ్యా కార్యక్రమం అంతట్లో మీరు తోడుగా ఉండి నడిపించండి. కూడి వచ్చిన బంధువులందరినీ కూడా దీవించండి, ఆశీర్వదించండి. ఇది ఈ ఇంటి కొరకు ఎంతైతే అప్పు చేశారో నాయన అప్పంత కొరకు త్వరగా తీరిపోవడానికి మీరు సాయం చేయండి. నీ కొరకులో భద్రపరచండి, నిన్నతమైన కొరకు దయచేయండి, ఆశ్చర్యకరమైన మీ ప్రేమ విడుదల చేయండి, అద్భుతకరంగా నాయన బిడ్డకు ఆలోచన మీరు నేర్పించండి. యేసు క్రీస్తు నామములో ఇక్కడున్న ప్రతి నరుడి కనుదృష్టి యేసు నామములో విడిచిపోమని నీ రక్త ప్రోక్షణ విడుదల చేస్తూ ఉన్నాను. నలుమూలన నీ ఆత్మ సంచారమును విడుదల చేస్తూ ఉన్నాను. నీ రక్తము ప్రోక్షింపబడును గాక, నీ శిలువ రక్తము ప్రోక్షింపబడును గాక. యేసు క్రీస్తు నామములో ప్రతి దురాత్మ అంధకార శక్తులు, చీకటి శక్తులు యేసు నామములో ఈ స్థలాన్ని విడిచి పొమ్మని ఆజ్ఞాపిస్తూ ఉన్నాను. ఇంతకు ముందు ఎవరైతే ఉన్నారో, ఇంతకు ముందు వారులు ఎవరైతే ఉన్నారో వారి మీద ఉన్న దోషము గాని, వారి మీద ఉన్న పాపము గాని, వారి మీద ఉన్న శాపము గాని ఎంత మాత్రం ఈ స్థలంలో ఉండవద్దని యేసు రక్తంలో ఆజ్ఞాపిస్తూ ఉన్నాను. నజరేయుడైన యేసు నామములో ఈ ప్రాంతాన్ని, ఈ స్థలాన్ని విడిచి పొమ్మని ఆజ్ఞాపిస్తూ ఉన్నాను. యేసు క్రీస్తు నామములో నలుమూలల నీ ఆత్మ సంచారము విడుదల చేయబడును గాక, నలుమూలల నీ రక్తము విడుదల చేయబడును గాక, నీ సిలువలో కార్చిన రక్త దారులు ప్రోక్షింపబడును గాక. చిన్నల మీద, పెద్దల మీద, ప్రతి ఒక్కరి మీద నీ రక్త ప్రోక్షణ ఉండును గాక. ఇశ్రాయేలు గుడాల మీద కప్పిన నీ మేఘము ఈ గృహమంతా కప్పబడును గాక. ఇశ్రాయేలు గడప కమ్మముల మీద రాసిన గొర్రె పిల్ల రక్తం, ఇదిగో సిలువ రక్తం ఈ గడప కమ్మముల మీద ప్రోక్షింపబడును గాక. ఆత్మ సంచారము దిగులు గాక, దేవదూతల సంచారం ఈ స్థలములో దిగులు గాక. ఈ గృహము ద్వారా బిడ్డలకి ఆశీర్వాదము కలుగును గాక. ఈ గృహము ద్వారా బిడ్డలకి మెండైన దీవెన కలుగును గాక. ఈ గృహములో నివసిస్తున్న వారికి మంచి ఆరోగ్యము కలుగును గాక, మంచి దీవెన కలుగును గాక. ప్రతి శాపము తొలగిపోమని ఆజ్ఞాపిస్తున్నాను. థాంక్ యూ జీసస్. యేసయ్యా నీకు వందనాలు. నీ రెక్కలు ఇక్కడ చాపండి నాయన, నీ రెక్కలు ఇక్కడ చాపబడును కాక. నీ పరిశుద్ధాత్మ శక్తి స్థలములో దిగును కాక, నీ ఆత్మ సంచారం ఈ స్థలములో దిగును కాక. నలుమూలలా మీరు దర్శించండి నాయన. ఎవరి శాపం మీ గృహం మీద ఉండవద్దు,
ఎవరి ద్వేషం ఈ గృహం మీద ఉండవద్దు, ఎవరు నాయన ఎవరి పాపం ఈ గృహం మీద ఉండవద్దు. ఈ గృహం అంతా మీరు పరిశుద్ధపరచండి. తండ్రి యొక్క కుమారుని యొక్క పరిశుద్ధాత్మ నామములో ఈ గృహము పరిశుద్ధపరచబడును గాక. ఈ గృహము పరిశుద్ధపరచబడును గాక. ఇదిగో ప్రతి నాయన ప్రతి స్థలంలో, ప్రతి గదిలో, ప్రతి తోట, ప్రతి స్థలము పరిశుద్ధపరచబడును గాక. ఇదిగో కట్టబడిన గోడలు పరిశుద్ధపరచబడును గాక. అయ్యా నీకు వందనాలు, స్తోత్రము నాయన. ఇదిగో ఇశ్రాయేలీయులు ఆయన గుడారాల మీద నీ మేఘాలను కప్పబడుతాయి. అలాగే ఇది నీ బిడ్డల మీద, ఈ గృహం మీద నీ మేఘము కప్పబడదు గాక. మీ కష్టార్జితాన్ని మీరు అభివృద్ధి పరచండి, మీ కష్టార్జితాన్ని మీరు దీవించండి, ఆశీర్వదించండి. అయ్యా నీకు వందనాలు. రెట్టింపు దీవెన కలుగును గాక. నూరంతల ప్రతి ఫలము బిడ్డలు అనుభవించుదురు గాక. థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ మాస్టర్. అయ్యా నీకు వందనాలు. ఇదిగో వారు కష్టపడిన మొదలుపెట్టిన దినాన్ని నుంచి ఆయన ఎంతో కిరాయి కట్టి ఉన్నారు తండ్రి. ఎన్నో కిరాయిలు కట్టేశారు తండ్రి. ఎంతో మందితో ఇబ్బందులు పడ్డారు, గొడవలు పడ్డారు. వాటన్నిటి నుంచి మీరు విడిపించినందుకు నీకు వందనాలు. వాటన్నిటి నుంచి మీరు విడిపించినందుకు నీకు వందనాలు. ఇదిగో ఇక్కడ చుట్టుపక్కల ఉన్న వారందరూ మనసులో మీరు మార్చండి. ఇదిగో బిడ్డలను చూసినప్పుడు నిన్ను చూసినట్లు నాయన నీ ముఖ కాంతి బిడ్డ మీద ప్రకాశంగా చేసి ప్రతి ఒక్కరిని నీ స్వాధీనంలోకి తీసుకోండి. ఏ ఒక్క నోరు లేవడానికి వీలు లేకుండా నీ అగ్ని కంచె దిగును కాక. ఎలీషా చుట్టూ వేసిన అగ్ని మహిమైన కాపుదల ఈ బిడ్డల చుట్టూ అనుగ్రహించబడును కాక. ఈ స్థలము, ఈ పునాదులు పరిశుద్ధపరిచిన నీ రక్త ప్రోక్షణ మీరు విడుదల చేసి నీ సన్నిధితో నీకు బలపరిచి దీవించి ఆశీర్వదించి ఈ బిడ్డలకు ఆశీర్వాదకరంగా నీ నామానికి మహిమకరంగా, చిన్నలకు పెద్దలకు ప్రతి ఒక్కరికి ఆరోగ్యకరంగా నాయన నీ రెక్కల చాటు నీ గృహంలో వీళ్ళు ఉంటుండగా మంచి నిద్రని, మంచి మెలుకు, మంచి రాబడి నాయన బిడ్డలకు మరి అనుగ్రహించి నీ నామానికి మహిమ తెచ్చుకున్నాను. యేసు క్రీస్తు నామమును బట్టి అడుగుచున్నాను తండ్రి, ఆమేన్.